మా నివాస గృహాలను పడగొట్టవద్దంటూ రెడ్డిపాలెం ఎస్టీ కాలనీకి చెందిన మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని, గత 2.5 సంవత్సరాల నుండి బొల్లేశ్వరరావు అతని అనుచరులు మరో 3 రియల్ ఎస్టేట్ వ్యాపారులు మమ్మల్ని ఇక్కడి నుండి ఖాళీ చేయమని ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు. ప్రొక్రేన్లు జేసీబీలతో మా నివాసాలను కూల్చడానికి ప్రయత్నం చేయగా మేము అడ్డుకోగా వారు అక్కడి నుండి వెళ్లిపోయారని తెలిపారు. ఈ రోజు మా కాలనీకి వచ్చి జేఎంసీ అధికారులు కోర్టు నుండి ఆర్డర్ వచ్చింది. మీరు ఇక్కడి నుండి వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేని పక్షంలో మేము ఈ ఇళ్లను కూలుస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం మాకు న్యాయం చేసి మేము ఇక్కడే ఉండే విధంగా మాకు ఇంటి పట్టాలు ఇప్పించాలని కోరారు. మేము గత 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి మేము ఉంటున్నాం. అవి గుంతలు వాగులు అవన్నీ బూడ్చుకొని మేము మట్టి తోలుకొని మా కష్టం రెక్కలు మేము వెళ్ళి 300 ఆడ ఊడ్చుకొని ఏడు ఊడ్చుకొని ఆడ మేము బూడ్చుకొని గుంతలన్నీ బూడ్చుకొని ఇల్లు కట్టుకొని మేము ఉన్నాం. మరి ఈ స్థానికులు మరి అప్పటి నుంచి చూస్తున్నారు కదా, మరి అప్పుడే అడ్డుకోకుండా మాకు ఇప్పుడు అడ్డుకుంటున్నారు. మరి ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి. మమ్మల్ని ఖాళీ చేయమంటే మేమైతే వెళ్ళం. మా ప్రాణాలు తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం చేయండి. మేము 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామన్నా. అయితే మా ఇల్లు పోయినసారి మా గోళ్ళ పడేశారన్నా. మా గోళ్ళ పడేసి మమ్మల్ని బూతులు తిట్టారన్నా. బూతులు తిడితే మేము ST/SC కేసు వేసామన్నా. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలానికి సంబంధించినటువంటి రెడ్డిపాలెం అనే గ్రామం ఎస్టీ కాలనీలో గత 60 సంవత్సరాల నుంచి SC, ST, BC, ముస్లిం అనే వర్గ ప్రజలు ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి గుంటూరు నగరపాలక సంస్థ ఇచ్చినటువంటి డోరు నెంబర్ ఉంది, ఇంటి నెంబర్ ఉంది, అదేవిధంగా ఇంటి పన్ను నీటి పన్ను కడుతున్నారు, కరెంటు బిల్లు కడుతున్నారు. అయినా కానీ కూడా 60 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా కానీ కూడా దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలు మా పేద ప్రజల మీద దాడి చేస్తడం జరుగుతుంది. వాళ్ళు భోగేశ్వరరావు అనే వ్యక్తి హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఆ హైకోర్టు ఆర్డర్ లో కూడా స్పష్టంగా ఉంది, ఎవరైతే ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ ల్యాండ్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టి చర్చించి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి సదుపాయాలు అయితే ఉన్నాయో వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఈ ఇళ్లలో ఇంటిని పూర్తి చేయాలని చెప్పి ఆ ఆర్డర్ లో ఉంది. కాబట్టి అలా కాకుండా దౌర్జన్యంగా జేసీబీలు తీసుకొచ్చి మా ఇళ్ల మీదకి మా పేద ప్రజల మీదకి వచ్చి దౌర్జన్యం చేయడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరొక విషయం ఏంటంటే వేల కోట్లు లక్షల కోట్లు దౌర్జన్యంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ ని ఆక్రమించుకునే వాళ్ళు మాత్రం ఏం మాట్లాడకుండా పేద ప్రజలైనటువంటి మా SC, ST, BC, ముస్లిం అనే వర్గ ప్రజల మీద ఈ విధంగా దాడి చేయటం దౌర్జన్యం చేయటం సరైన పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వీళ్ళ పక్షాన MRPS కృష్ణమాదే గారి నాయకత్వంలో మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ